సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది. కార్యక్రమానికి తరలి రానున్న ప్రజలు 3 పార్టీల కార్యకర్తలకు సేవలు అందించేందుకు పెద్ద ఎత్తున యువకులు తరలివచ్చారు. అనంతపురంలో ఈ కార్యక్రమం జరగడం చాలా ఆనందంగా ఉందని యువకులు చెబుతున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం అసెంబ్లీకి వైసీపీ ఎమ్మెల్యేలు రావాలని అంటున్న యువతతో మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరికిషన్ అందిస్తారు. అనంతపురం పట్టణమంతా కూడా పూర్తిగా పసుపుమయంగా మారింది. సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు అలాగే ప్రజలందరూ కూడా తరలి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి చూస్తే వీరి అందరికీ కూడా ఒక టీ-షర్ట్స్ అయితే ధరించి రావడం జరిగింది. ప్రధానంగా ఒకసారి మనం చూడొచ్చు, ఈ టీ-షర్ట్స్ వచ్చేసి సూపర్ 6 సూపర్ హిట్ అంటే ఎన్నికలకు ముందు ఏవైతే టీడీపీ ప్రభుత్వం హామీలు ఇచ్చిందో ఎన్నికల తర్వాత వాటిన్నింటిని కూడా అమలు చేస్తూ వస్తుంది. అలాగే వాళ్ళన్నిటిని కూడా ఈరోజు ప్రదర్శిస్తూ బాబు సూపర్ 6 అనేటటువంటి ఈ షర్ట్స్ అయితే వేసుకొని రావడం జరిగింది. మరి వీరందరూ ఎక్కడి నుంచి వచ్చారు, సో సభలో ఎలా పాల్గొనబోతున్నారు తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాది రాప్తాన్ నియోజకవర్గం అండి. మేము వెంకటాపురం దగ్గర రామగిరి మండలము. మేమంతా పరిటాల శ్రీరామ్ టీము. మేము వాలంటరీగా స్వచ్ఛందంగా బాబు గారు చేసిన సూపర్ 6 యొక్క ఆదర్శంగా తీసుకొని ముందుకొచ్చి మేము అదే పనికి వాలంటరీగా చేసి ప్రోగ్రామ్ సక్సెస్ చేద్దామని అదే పనిగా వచ్చామండి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏదైతే అనంతపురం జిల్లా వెనకబడిన జిల్లా, ఈ జిల్లాలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ప్రభుత్వం వచ్చినా ఈ జిల్లాకు మొదటి వరుసలో ప్రాధాన్యత ఇస్తారు. అభివృద్ధికి కానివ్వండి, తాగునీరుకు కానివ్వండి, అనేక పేద బడుగు బలహీన వర్గాలు ఉన్నటువంటి ఈ జిల్లాలో ఎప్పుడు తెలుగుదేశం పార్టీ కంచుకోట 14 నియోజకవర్గాలు అంటే 14 నియోజకవర్గాలు కూడా ఎన్డీఏ ప్రభుత్వం అంటే బీజేపీ, జనసేన, తెలుగుదేశం 3 పార్టీలు కలిసి ఈ రోజు ఉమ్మడిగా ఈ సభ రాష్ట్రానికి ఒక సంకేతంగా, ఎందుకంటే ఒక కృతజ్ఞత సభ ఇది చంద్రబాబు నాయుడు గారికి ఉమ్మడి అనంతపురం సత్యసాయి జిల్లా ప్రజలు ఇస్తున్నటువంటి కృతజ్ఞత సభ అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత 15 నెలల్లోనే ఏదైతే హామీలు సూపర్ 6 హామీలు ఇచ్చారో అన్ని హామీలు అమలుపరుస్తూ పేద ప్రజలు దగ్గర పడుతూ అభివృద్ధి సంక్షేమాన్ని 2 పరిగెత్తిస్తున్నటువంటి సందర్భంలో మా జిల్లాలో ఈ సభ పెట్టడం చాలా ఆనందంగా ఉంది. ఒక జిల్లా అధ్యక్షునిగా కూడా చాలా గర్వపడుతున్నానని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈ ప్రాంతంలోనే నిర్వహించడం వెనక అంతర్యం ఏంటి? మహానాడు కూడా కడప జిల్లా వేదికగా నిర్వహించారు, మళ్ళీ ఇంత భారీ సభ మళ్ళీ అనంతపురం జిల్లా వేదికగా నిర్వహిస్తున్నారు. సో రాయలసీమ వేదికగానే ఇంత భారీ బహిరంగ సభలు అనతి కాలంలో నిర్వహించడం వెనక అంతర్యం ఏమిటంటే ఏం చెప్తారు? ఏం లేదు సార్, ఇప్పుడు మొన్న యోగాంధ్ర వైజాగ్ లో చేశారు, అమరావతిలో కార్యక్రమం అమరావతి నిర్మాణంలో చేశారు, రాయలసీమలో కూడా ఈ కార్యక్రమాలు చేయాలి. రాయలసీమ ప్రజలు తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు తెలుగుదేశం పార్టీ కంచుకోటలో ఉన్నటువంటి జిల్లా ఈ జిల్లాలో ఈ కార్యక్రమం నిర్వహించడం ద్వారా అనంత ప్రజలు తెలుగుదేశం పార్టీకి ఉమ్మడి ఎన్డీఏ ప్రభుత్వానికి సంకీర్ణంగా మద్దతు ఇచ్చారు. 14 నియోజకవర్గాలు గెలిపించారు. రాయలసీమలో 14 నియోజకవర్గాలు గెలిచినటువంటి జిల్లా ఉమ్మడి జిల్లా అనంతపురం సత్యసాయి జిల్లాలు. కాబట్టి ఈ జిల్లాలోనే ఈ సభ పెడితే బాగుంటుంది, ప్రజల్లో మంచి సంకేతం వెళ్తుంది. ఏదైతే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు హత్య ప్రచారం చేస్తున్నారో ఆ ప్రచారాన్ని తిప్పికొట్టేదానికి ఒక మంచి అవకాశం అని చెప్పేసి ఈ సభను ఎన్నుకోవడం జరిగిందని తెలియదు. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎలా? అనంతపురం జిల్లా నుండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొదటి సంతకం మెగా డిఎస్ పై చెప్పారు సార్. ఆయన ఇచ్చే మాట ప్రకారం మెగా డిఎస్ పైన దాదాపుగా నిరుద్యోగులకి 16,400 పోస్టులు, 2 మహిళలకు దీపం పథకం కింద ఉచిత సంవత్సరానికి 3 ఉచిత సిలిండర్, మొన్ననే ఆగస్టు 15 రోజున ఫ్రీ బస్సు, రైతులకి ఏదో 44 లక్షల మంది రైతులకి అన్నదాత సుఖీభావంగా నిధులు కూడా, మా అమ్మగారు ఒక రైతేనో మాకు నిధులు పడ్డాయి. మాకు సంతోషం, ఎందుకంటే వెనుకబడిన అనంతపురం జిల్లాలోనే 2014, 2019లో కియా అయితేనేమి ప్రపంచం మొత్తము అనంతపురం జిల్లా వైపు చేసిన కృషి ఎవరిదంటే చంద్రబాబు నాయుడు గారిది. తర్వాత రాయలసీమలో మొత్తం మొన్న కూడా చిట్ట చివరి కుప్పానికి కూడా అంతా ఎగతాళి చేశారు. ఆయన ఫేక్ సీఎం సెట్ వేసి కుప్పం బ్రాంచ్ కెనాల్కు డమ్మీ గేట్ పెట్టి ఒక రోజులోనే అయిపోయింది. కానీ అట్లా చంద్రబాబు అట్లా గారు, ఆయన ఒక విజన్ ఉన్న నాయకుడు. సో కుప్పాన్ని మారుమూల ఎక్కడ శ్రీశైలం, ఎక్కడ కుప్పం అండి. సో అభివృద్ధి అనేది చంద్రబాబు నాయుడు పేరులోనే ఉందండి. ఇటు కార్యకర్తలందరూ కూడా వాలంటీర్గా తరలి వచ్చి వారికి సపరేట్ గా ఇక్కడ సేవలు అందించేందుకు కూడా సిద్ధమవుతున్నటువంటి కూడా లేకపోలేదు. మొత్తానికి మాత్రం పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నటువంటి ప్రజలకు కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ తేజ రామ్మోహన్లతో హరికిషన్, HM TV.